శని ప్రత్యక్ష సంచారం నవంబర్ 28 నుండి శని గ్రహం ప్రత్యక్ష సంచారం చేయనుంది. ఇది 12 రాశులపైన ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి. ఒక గ్రహం తిరోగమనంలో ఉన్నప్పుడు అది జీవితంలో శుభ మరియు అశుభ ఫలితాలను తెస్తుంది. కానీ ఒక గ్రహం ప్రత్యక్షంగా కదులుతున్నప్పుడు దాని శుభ ఫలితాలు మరింత పెరుగుతాయి. ఇప్పుడు నవంబర్ 28 నుండి శని తన ప్రత్యక్ష గమనాన్ని ప్రారంభించినప్పుడు అది అనేక రాశులకు ఆశ్చర్యకరమైన విజయాన్ని తెస్తుంది. ఇది కొన్ని రాశుల వారికి గొప్ప ఉపశమనాన్ని తెస్తుంది. కొన్ని రాశుల కలలు కూడా నిజమవుతాయి. శని కర్మ ప్రతిఫలాలను ఇచ్చేవాడు మరియు ఇచ్చే విషయానికి వస్తే అది విలాసవంతంగా ఇస్తుంది. అతను ఒక పేదవాడిని కూడా రాజుగా మార్చి విజయ శిఖరంపై ఉంచగలడు. ఇప్పుడు శని ప్రత్యక్ష గమనం 12 రాశుల జీవితాలను ప్రభావితం చేయబోతోంది. కొన్ని రాశులు ఆనందాన్ని అనుభవిస్తాయి మరియు ఈ రాశుల వారు అనేక రంగాలలో విజయం సాధిస్తారు. ఈ అంచనా మీ చంద్రుని రాశిపై ఆధారపడి ఉంటుంది. మీరు జన్మించిన సమయంలో చంద్రుడు సంచరిస్తున్న రాశి మీ జాతకంలో చంద్రుని రాశి. ఇప్పుడు శని ప్రత్యక్ష గమనం ఏ రాశిపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ సంవత్సరం మార్చి 29న సాడే సతి ప్రారంభమైన మేషరాశి గురించి మాట్లాడుకుందాం. శని తిరోగమనం కారణంగా మేషరాశి వారు అప్పుడప్పుడు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. కానీ ఇప్పుడు శని ప్రత్యక్ష సంచారం మేషరాశి వారికి గొప్ప ఉపశమనం కలిగించడమే కాకుండా విజయానికి ద్వారాలు తెరుస్తుంది. మేషరాశి వారికి ఇప్పుడు శని గ్రహం నేరుగా సంచారం ప్రారంభించడం వలన చాలా పనులు సజావుగా పూర్తి కానున్నాయి. మీతో కొన్ని సంఘటనలు కూడా జరుగుతాయి. అవి మీను ఉల్లాసానికి గురిచేస్తాయి. మేష రాశి వారు తమను కొత్త శక్తితో నిండినట్లుగా అనుభూతి చెందుతారు. ఆనందాలు కూడా మీ దరి చేరుతాయి. సాధనాలు మీ ఖాతాలో చేరుతాయి మరియు అనేక మార్గాల నుండి ధనం కూడా వస్తుంది. శని మీకు లగ్జరీ జీవితాన్ని ఇస్తారు, అంటే భౌతిక ఆనందాలు ప్రసాదిస్తారు. వాహన సుఖం అందుతుంది. కొత్త ఇంటి సుఖం లభిస్తుంది. మీరు కొత్త ప్రాపర్టీ నిర్మించడంలో విజయవంతం కావచ్చు. అంతేకాదు, మేష రాశి వారి జీవితంలో ప్రేమ కూడా తలుపు తడుతుంది, అంటే మీ లవ్ లైఫ్ మెరుగవుతుంది. మీ ప్రేమ పుష్పిస్తుంది. రొమాన్స్ కు అవకాశాలు లభిస్తాయి మరియు మీరు ఉత్సాహంతో నిండి ఉంటారు. వృషభ రాశి. ఇప్పుడు వృషభ రాశి గురించి మాట్లాడితే ఇది శుక్రుని రాశి మరియు శనికి మిత్ర రాశి. శని గ్రహం నేరుగా సంచారం చేయడం వలన వృషభ రాశి వారికి కూడా శుభ ఫలితాలు లభిస్తాయి. శని దేవుని కృపతో మీ గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది మరియు సమాజంలో మీ ప్రభావం మరింత పెరుగుతుంది. వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక ప్రగతి కలుగుతుంది. మీరు ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయిన ప్రణాళికలు ఇప్పుడు సాఫల్యానికి చేరతాయి. మిథున రాశి గురించి మాట్లాడితే మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. మిథున రాశి వారి కెరీర్ వేగంగా ముందుకు సాగుతుంది. విదేశాలకు వెళ్లే ప్రణాళిక కూడా సాధ్యమవుతుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. కానీ ఆరోగ్యంలో కొంత హెచ్చు తగ్గులు కనిపించవచ్చు. అలాగే పితృ సంపద లాభాలు పొందే అవకాశాలను కూడా శని దేవుడు ఇస్తారు. కర్కాటక రాశి గురించి మాట్లాడితే శని దేవుడు మార్గి అయిన తర్వాత కర్కాటక రాశి వారికి కెరీర్ రంగంలో విజయాలు లభిస్తాయి. అయితే కర్కాటక రాశి వారు వివాదాల నుండి దూరంగా ఉండాలి మరియు డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి. కానీ కర్కాటక రాశి విద్యార్థులకు విదేశాలకు వెళ్లి చదువు కొనసాగించే కల నెరవేరే అవకాశం ఉంది. సింహరాశి. సింహరాశిపై కూడా 29 మార్చి 2025 నుండి శని దయ్య కొనసాగుతోంది. కానీ ఇప్పుడు శని గ్రహం నేరుగా సంచారం చేయడంతో సింహరాశి వారి జీవితంలో పెద్ద సర్ప్రైజ్లు రానున్నాయి. సింహరాశి వారికి భౌతిక సుఖాలు, సౌకర్యాలు లభిస్తాయి. అంటే మీరు మెటీరియలిస్టిక్ మరియు లగ్జరీ జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మరియు ఈ సంవత్సరం కెరీర్ పరంగా అత్యంత అభివృద్ధిని అందించే సంవత్సరం కానుంది. ఈ సమయంలో శుభవార్తలు తరచూ వినిపిస్తాయి మరియు మీ పరిచయ వర్గం కూడా పెరుగుతుంది. అంటే ప్రభావశీలులైన వ్యక్తులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. మీ రాకపోకలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. కన్యా రాశి వారికి శని గ్రహం రాశి మార్పు అనుకూలంగా ఉండబోతోంది. వ్యక్తిగతంగా మరియు వృత్తి జీవితంలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి. సోషల్ మీడియాలో ఉన్న ఏదో ఒక పరిచయం భావోద్వేగ సంబంధంగా మారి ఆ సంబంధానికి మీరు ఒక పేరు కూడా ఇవ్వవచ్చు. బిజినెస్ విషయానికి వస్తే సింహరాశి చెందిన వారు వ్యాపార రంగంలో ఉంటే రాబోయే కాలం వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.
శని మీ భాగ్యాన్ని పెంచుతారు మరియు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడంలో కూడా విజయవంతం అవుతారు. తులా రాశి గురించి మాట్లాడితే ఇది శని యొక్క ఉచ్చ రాశి మరియు శని నేరుగా సంచారం చేయడం తులా రాశి వారి ఇబ్బందులకు ముగింపు తీసుకువస్తుంది. మీ ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ కాలం మీకు అత్యంత అద్భుతంగా ఉంటుంది. తులా రాశి చెందిన యువతకు ప్రేమ జీవితం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో మాధుర్యం పెరుగుతుంది మరియు పరస్పర అర్థం చేసుకోవడం మరింత మెరుగవుతుంది. భార్య భర్తలు కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లే ప్లాన్ కూడా చేయవచ్చు. ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. అంతేకాక ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ మరియు ప్రశంసలు పొందే యోగం ఉంది. వృశ్చిక రాశి వారి జీవితంపై కూడా శని దేవుని మార్గీ సంచారం ప్రభావం చూపుతుంది. కోర్టు కచేరీ సంగతుల్లో మీకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. పితృ సంపద లాభాలు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువు కొనసాగించే కల కని ఉంటే ఆ కల నెరవేరే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లేందుకు మీరు ఏదైనా ఫైల్ పెట్టి ఉంటే ఇప్పుడు ఆ శుభ సమయం రావచ్చు. మీరు విదేశాలకు వెళ్లగలుగుతారు. ధనుస్సు రాశి గురించి మాట్లాడితే ధనుస్సు రాశిపై శని దయ్య కూడా కొనసాగుతున్నప్పటికీ శని నేరుగా సంచారం చేయడం వలన ధనుస్సు రాశి వారికి కెరీర్ లో అద్భుతమైన విజయాలు లభిస్తాయి. మీపై ఉన్నతాధికారులు సానుకూలంగా ఉంటారు మరియు పని ప్రదేశంలో మీ ప్రతిష్ట ప్రభావం పెరుగుతుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు మీకు వస్తాయి మరియు మీరు కొత్త శిఖరాలను చేరుకునే అవకాశం ఉంది. మీరు భాగస్వామ్యంగా పార్ట్నర్షిప్ లో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే అందులో కూడా మీకు మంచి విజయం లభిస్తుంది. మకర రాశి ఇది శని దేవుని స్వంత రాశి. శని నేరుగా సంచారం చేయడం వలన మకర రాశి వారికి ఆనందాల వరాలు లభించనున్నాయి. మకర రాశి వారు రియల్ ఎస్టేట్ లో ఉన్నా, హాస్పిటాలిటీ రంగంలో ఉన్నా, ఐటీ రంగంలో ఉన్నా, విద్యా రంగంలో ఉన్నా, మల్టీమీడియా రంగంలో ఉన్నా, ట్రేడింగ్ లో ఉన్నా, షేర్ మార్కెట్ పనులు చేస్తున్నా, న్యాయవాదులు అయినా, ఇంజనీర్లు అయినా, తోట పనులు చేసేవారు అయినా వీరందరికీ శని నేర సంచారం అద్భుత ఫలితాలు ఇవ్వబోతోంది. కుంభరాశి గురించి మాట్లాడితే కుంభరాశిపై శనిదేవుని సాడేసాతి చివరి దశ కొనసాగుతోంది. శనిదేవుడు మీ జీవితంలోని భౌతిక సుఖ సౌకర్యాలను పెంచుతారు. మీ అదృష్ట తారను పైకి తీసుకువెళ్తారు. ముందుకు సాగేందుకు అవకాశాలు ఇస్తారు మరియు మీరు అనేక రంగాల్లో మీ నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటారు. ఇది తన స్వంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా ప్రత్యేకమైన సమయం, ఎందుకంటే ఈ సమయంలో భాగ్యం పూర్తిగా మీ పక్కనే ఉంటుంది. మీనా రాశి మీనా రాశిపై శనిదేవుని సాడేసాతి కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు శని నేరుగా సంచారం చేయడం వలన మీనా రాశి వారి ఇబ్బందులు తగ్గడం ప్రారంభమవుతుంది. మీ అడ్డంకులు తొలగి పనులు ఇప్పుడు వేగం పట్టడం మొదలవుతాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశాల నుండి శుభవార్తలు వినిపిస్తాయి. ప్రమోషన్ మరియు ఇంక్రిమెంట్ లాభం కూడా పొందుతారు. వ్యాపారం విస్తరిస్తుంది. మీ ప్రేమ జీవితం మరింత మెరుగవుతుంది మరియు కెరీర్ లో ముందుకు సాగేందుకు అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లి చదువు కొనసాగించే మీ కల కూడా నెరవేరవచ్చు. కొత్త వాహనం లేదా ఫ్లాట్ కొనుగోలు చేసే మీ ప్రణాళిక కూడా ఫలిస్తుంది. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.